తెలుగుదేశం మండల నాయకులందరూ కూడా పూజా కార్యక్రమం జయప్రదం కావాల్సిందిగా రైతు సంఘం వారు గోనగండ మండలం నాయకులు నందవరం మండలం కూడా పొద్దున్న లేదు చెప్పాను సార్. ఇప్పుడు అయిపోయింది చూసి ఒక్క నిమిషం అందరిని ఒకసారి గుర్తు చేసుకుందాం సార్. ఎందుకంటే మరి నాటి కార్యక్రమంలో మండలం ఎప్పుడు అయిపోయింది సార్, కడి ముందు అయిపోయింది. అట్లా రైతులు కూడా పరిచయం. ఓకే థ్యాంక్ యూ. రైతులు కూడా పరిచయం చేయడానికంటే ముందుగా ఎమ్మిగినూరు టౌన్ కమిటీ సభ్యులు మరి నాటి కార్యక్రమంలో గౌరవనీయ పెద్దలు జి భాస్కర్ గారు, రామదాస్ గౌడ్ గారు, అలాగే ప్రతాప్ శ్రీకాంత్ గారు, అలాగే మానస ట్రేడర్స్ అండ్ ఫర్టిలైజర్స్ టి నరసింహారావు గారు, దాదాసాహెబ్ గారు, మహేంద్ర బాబు పంచముఖి ట్రేడర్స్ వారు, కాపర్తి మిన్నప్ప గారు, దోమా వీరేష్ గారు, బీజేపీ నాయకులు గౌరవనీయులు నరసింహులు గారు, జనసేన నాయకులు రవికుమార్ గారు, వారితో పాటుగా ఎమ్మిగినూరు రూరల్ మండలం పార్లపల్లి చంద్రశేఖర్ రెడ్డి గారు, కడిమెట్ల విరూపాక్ష రెడ్డి గారు, అలాగే సోగనూరు జగదీష్ గారు, అలాగే కోటేకల్ వాల్మీకి శంకరయ్య గారు, దేవిబెట్ట సోమేశ్వర రెడ్డి గారు, అలాగే రాళ్లదొడ్డి మురళీ కృష్ణారెడ్డి గారు, అలాగే కందనాతి కేశన్న గారు, అలాగే గుడికల్ దేవదాస్ గారు, వారితో పాటుగా నందవరం మండలం నుంచి గౌరవనీయ పెద్దలు ఈ ముగతి ఈరన్న గౌడ్ గారు, అలాగే రైస్ మిల్ నారాయణ రెడ్డి గారు, అలాగే చిన్నగొతులి బ్రహ్మానంద రెడ్డి గారు, అలాగే గురు రాజారావు దేశాయ్ సార్ గారు నందవరం, అలాగే మలయాళ మండలం డోన్ మండలం. ఎక్కడ ఉంటారు మీరు? పుష్ప ఒక రోజు కాదు, ఎక్కడ? हैदराबाद का बादशाह आ गया. एक बार जोरदार तालियां. क्या नाम भैया? ఓలీ భాష భాయ్ శుక్రియా. ఏం చేస్తుంటావు హైదరాబాద్ లో? ఎద్దులు ఈడ పెట్టుకుని నువ్వు ఆడేమైనా ముద్దులు ఉన్నాయా? ఆ ఎద్దులే ఈడ ఉన్నాయి, ఆడేమన్నా అంతకు మించి ఉంటేనే కదా. శ్రీవల్లి ఉంది ఆడ. పుష్ప భార్య ఆడకూడదు, భార్య ఆడకూడదు. అది అసలు విషయం. శక్తి కదా. నేను ఇప్పుడు బెల్లమున్న చోటనే ఈగ ఉంటది. అదే ఎద్దులకు కూడా శ్రీవల్లి పేరు పెట్టుకున్నావా? వావ్. सेम आई मुन्नी श्रीवल्ली दोनों का नाम भाभी की उधर है, बोल को तुम्हें वहाँ है नहीं क्या है कि वो क्या की जिंदगी वैसा कितना खोत रहते हुए रात छह तक याद आपको साहब इधर इंग्लिश में లేదు. ఇప్పుడు మా వదిన హైదరాబాద్ లో ఉందని చెప్పి హైదరాబాద్ కే రోజు పోతుంది. ఏమో ఏమేదో నువ్వు ఎంత నర్సు ఎంత కష్టపడు ఇలా పొద్దుకు పోయి కాలేసుకొని ఆనందంగా వండుకుంటే దానికి అదే లేదు. నువ్వు ఏమన్నా అనుకో. పుష్ప సినిమాలో అంతగాలక చెప్పలే, ఈ కాలు నాదే, ఈ కాలు నాదే, నా కాలు మీద నేను వేసుకుంటే నీకేం నొప్పి అన్నట్టు ఉంటది పుష్ప. ఓకే అంతే కదా. అవు మీది ఏమిది బిజినెస్? స్క్రాప్ చారానికి కొని బారానికి అమ్మేది. వా పుష్ప బిజినెస్ ఇది కూడా. వావ్ అంతా పుష్ప బిజినెస్. అదే చారానికి కొని అంటే పావుల సొమ్ముని ముప్పావులకు అమ్ముకోవడం అని వస్తావు. కరెక్టే కదా. సంతోషంగానే బాగుండాలి. ఆ వదినకు సలాం చెప్పు. ఆ వదిన తరఫున ఒక 1000 రూపాయలు గిఫ్ట్. అబ్బా నువ్వు అన్ని ఎన్ని ఎద్దులు ఉన్నాయి మీకు? 7 ఎద్దులు ఉన్నాయా? సంసారం పెద్దదే. ఎన్ని ఎకరాలు ఉంది? 5 ఎకరాలు. 5 ఎకరాలు ఉంది. వావ్ షబాష్. నిన్న కూడా కట్టినారా? పాలపల్ల సైజు బహుమతి సాధించాడు నిన్న. వావ్ 5వ బహుమతి. 4, 5 ఈక్వల్ సమానమైనగా కొట్టారు. 7 జతలు ఇక్కడ పెట్టుకొని. నాకు ఏదో అనుమానంగా ఉంది వేమరేటను. 7 జతలు ఇన్నే ఉన్నాయి. 7 మంది వదిన గారులు ఏమన్నా హైదరాబాద్ లో ఉన్నారేమో. కరెక్టే కదా. అప్పుడే అనిపించింది. ఇప్పుడు ఏం లేదు కదా పొట్ట ముందరకు వచ్చేది. 7 మంది ఉన్నందుకే పొట్ట ఇప్పుడు 2 ఒకటే అయినాయి. ఒక్కరోజు పనే అది. ఒక చోట పనే 7 గంటల 14 ట్రిప్పులు కొట్టేలోపు దేవుడు కనుకుంటాడు. ఎట్టయితుందబ్బా. గట్టిగా సపోర్ట్ కొట్టావా మా సాయిబు? మా సాయిబుకి అదే లేదు. పిల్లలు ఎంతమంది బచ్చకి ఎత్తేసి నేను పడింది. ఇద్దరేనా? ఏ కలుపు అది కూడా అనుమానంగా ఒకరికి సాధ్యాలు ఒకరొకరికి ఇద్దరంట.
అన్న ఏమన్నా కాదన్నా నీ ఇదేం లేదు ఆ ట్రిక్ టెక్నిక్ నాకు చెప్పు అదే ఏమన్నా సూపర్ ఉన్నాయి పాల సైజ్ అప్పుడు కదా నీ న్యూ కేటగిరీలో వావ్ సూపర్ ఇప్పుడు అమ్మితే ఎంత పోతాయి ఇడుసు వజ్రం ఉన్నట్టుంది 20 లక్షలకు తక్కువ పోదంటున్నాడు అంతే కదా పెద్దనా సంతోషం అన్న ఇదే బాడీ ఇట్లనే ఉండాలా ఇదే ఎక్సర్సైజ్ ఇట్లనే ఉండాలా అంతే కదా సంతోషం అందుకేనా ఎక్కువ ఎక్సర్సైజ్ ఉంటే పొట్ట పడదు ఎక్సర్సైజ్ లేని వాళ్ళకి పొట్ట ముందరకు వచ్చింది ఏది పొద్దు బాగా నేర్చుకున్నాం థ్యాంక్ యూ సూపర్ ఇది రావు తీర్సాం అది ఓకే నూనెపల్లి తీర్సాం మంగళపల్లి మదర్సాం అందరు కూడా గౌరవనీయులు పెద్దలు జి చంద్రశేఖర్ ఎక్కడ కోర్టులో కావాల్సిందిగా మనం చేసాం జి చంద్రశేఖర్ గారు జి చంద్రశేఖర్ అన్నగారు జి చంద్రశేఖర్ భాస్కర్ గారు కొంచెం వెడల్పు విశాలంగా క్లాస్ ఎదుకటంలో పని జరగదు పని జరగదంటే అదే అదే అంటే ఫోటో రాదు అని మరి ఆ మాట చెప్పు సాయిబులు ఎదుకుంటున్నా ఉల్టా పుట్టమంటేనే కరెక్ట్ లేదబ్బా మాదంతా ఒకటే రూటు చికెన్ బిర్యానీ దమ్ బిర్యానీ क्या मिले तो वो मारले को खाने का अच्छी बात సన్నాకోల తిప్పుతూ ఉన్నారు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి అందరూ కూడా అందరూ కూడా అవస్థలు చూపించారు ఘనమైన చప్పట్లు మరి ఫక్రుద్దీన్ గారు అచ్చగట్ల ఫక్రుద్దీన్ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలండి థ్యాంక్ యూ దూరం రండి కోటేకల్ శంకరయ్య గారికి గట్టిగా చప్పట్లు కొట్టాలండి అందరు కూడా కోటేకల్ శంకరయ్య గారు థ్యాంక్ యూ వచ్చి ఎంతో ఘనంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు సోగనూరు జగదీశ్ అన్న ఒకసారి గట్టిగా చప్పట్లండి గట్టిగా చప్పట్లతో మనం అందరూ కూడా అభినందన తెలియజేయాలి సూపర్ రైట్ సూపర్ 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 థ్యాంక్ యూ గౌరవ ఎమ్మెల్యే గారు మరి మన గౌరవ ఎమ్మెల్యే గారు గుడికల్ అయ్యన్న గారు వారు కూడా ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలండి గుడికల్ అయ్యన్న గారికి ఎందుకంటే నజీర్ గారు మా చిరకాల మిత్రుడుగా అయ్యల్లప్ప గారు మరి అందరూ కూడా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు చెప్పట్లు అదే విధంగా ఉడుకుందు గారు కూడా ప్రారంభిస్తున్నారు చప్పట్లు కొట్టాలండి థ్యాంక్ యూ కొంచెం దూరం ఉండండి మరి కార్యక్రమంలో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కి ఈనాటి కార్యక్రమంలో ఫస్ట్ ప్రైజ్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి గౌరవ ఎంఆర్ఓ గారు శేషపని గారు రాబోతూ ఉన్నారండి అలాగే ఈనాటి కార్యక్రమాన్ని సెకండ్ ప్రైజ్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి గోనెగండ్ల గౌరవ సిఐ గారు గంగాధర్ గారు వారు కూడా రాబోతూ ఉన్నారు అలాగే థర్డ్ ప్రైజ్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి గౌరవ రూరల్ ఎస్ఐ గారు మరి శ్రీనివాసులు గారు రాబోతూ ఉన్నారు అలాగే ఫోర్త్ ప్రైజ్ అందించడానికి గౌరవ ఎస్ఐ టౌన్ ఎస్ఐ గారు నాయక్ గారు రాబోతూ ఉన్నారు అలాగే సెకండ్ ప్రైజ్ అందించడానికి ఎస్ఐ శ్రీనివాసులు నందవరం వారు కూడా వస్తూ ఉన్నారండి ఈనాటి కార్యక్రమంలో అన్ని ప్రైజులు గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం గౌరవనీయ పెద్దల చేతుల మీదుగా ప్రైజులు అందిద్దాం థ్యాంక్ యూ కురుక్షేత్ర మహాసంగ్రామంలో 7వ జతగా శ్రీ బిలాల స్వామి ఆశీస్సులతో ఎస్ఎస్పి డ్రైవర్స్ షేక్ మహీముల్లా గారు మల్యాల గ్రామం పౌల్ మండలం నంద్యాల జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి.
ప్రోత్సాహం రావాలని ఏదో చెప్పడం బ్రహ్మాండమైనటువంటి గాలి 50 లక్షల విలువ చేసే గాలి నెక్స్ట్ రాబోతోంది. మీరు సిద్ధంగా ఉండాలి. సమయం లేదు మిత్రమా, రణమా చరణమా. మా బావగారికి చంద్రశేఖర్ సార్ థ్యాంక్ యూ మీకోసమే ఒక ప్రత్యేకమైనటువంటి డైలాగు. ఇలాంటి కార్యక్రమంలో ఎంతో హ్యాపీగా ఎంతో ఉత్సాహంగా మిమ్మల్ని నవ్వించే ప్రయత్నంలోకి తీసుకుని వెళ్తే ఈ చక్కటి కార్యక్రమంలో ఎంతో హ్యాపీగా నందమూరి బాలయ్య బాబు గారు ఇదే కార్యక్రమం గురించి మాట్లాడితే ఎలా ఉంటుంది ఏంటి అని గురించి వినిపించే చక్కటి కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమాలకి ముందు స్టోరీ విందాం, ఆ తర్వాత డైలాగ్ చెప్తున్నాం. థ్యాంక్ యూ. ఈ చక్కటి కార్యక్రమంలోకి వచ్చేసినటువంటి గౌరవ పెద్దలందరూ కూడా స్కోర్ మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి. 300 అడుగుల దూరాన్ని ఎస్ఎస్పీ ప్లేయర్స్ మండల వారి జత 1 నిమిషం 23 సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి. రెండవ స్థానంలో కొనసాగుతున్నటువంటి జత కన్నా 4 సెకండ్లు వెనకబడి ఉన్నాయి. ఒకసారిగా ఈ సగటి కార్యక్రమంలోకి విచ్చేసినటువంటి మరి అత్యంత వాహనకులకు పెద్దలకందరికీ కూడా ఈ నందమూరి బాలయ్య బాబు గారు మరొకసారిగా స్వాగతం పలుకుతూ సగటి కార్యక్రమాన్ని శోభాయమానంగా ఎంతో ఉత్సాహంగా మనమందరం కూడా ముందుకు తీసుకెళ్ళాలి. మరి కష్టపట్లు ప్రైజ్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి మరి మా బావగారు చంద్రశేఖర్ బాబు గారు ఇక్కడ వచ్చారు. మేమైతే మీకోసం 10 నుంచి ఎదురు చూస్తున్నాం. ఆ డైలాగ్ ని పదులు పెట్టి సాధ పెట్టి ఏమేమో చేస్తున్నాం. మా దేశాయన గారు కూడా చాలా సంతోషం పెట్టారు. థ్యాంక్ యూ మచ్. మరి చక్కటి కార్యక్రమంలోకి మరి అందరూ కూడా విచ్చేశారు. మరి ఈ చంద్రశేఖర్ గారు వారు మరి ఇలాంటి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు. ఎంతో ఘనంగా ఎంతో ఉత్సాహంగా ఈ చక్కటి కార్యక్రమంలో విచ్చేసినటువంటి అందరికీ కూడా సూపర్ ఏమంటావు? సూపర్. మరి ఈ కార్యక్రమంలో షణ్ముఖ అగ్రిటెక్ అలాగే నవరత్న క్రాప్ సైన్స్ వారి మరి ఎన్నో ఉత్పాదనలు కూడా ఉన్నాయి. అలాగే షణ్ముఖ అగ్రిటెక్ వారు మరి ఇంత ఉత్సాహంగా సహకరిస్తూ ఉన్నారండి. ఇలాంటి కార్యక్రమంలో పెద్దలందరూ కూడా ఎంతో సహకరిస్తున్నారు. వెనకబడి ఉన్నాయి. మెజార్టీ తగ్గుతుంది. మరి మద్దయ్య గారు షణ్ముఖ అగ్రిటెక్
కూరగాయ పంటలకు అన్నింటికీ కూడా కూరగాయ పంటలలో దశల వారీగా ఉపయోగించవలసిన ఎన్నో ప్రాడక్టులు షణ్ముఖ అగ్రిటెక్ వారి ఉత్పాదనలు. తెలివైన రైతు సరైన నిర్ణయం. అది ఏంటి అంటే షణ్ముఖ ఉత్పత్తులతో వ్యవసాయం చేయడం అనే ఒక అద్భుతమైనటువంటి నినాదంతో వస్తూ ఉన్నారండి షణ్ముఖ అగ్రిటెక్ వారు. కూరగాయ పంటలు అన్నింటిలో వస్తున్నారండి ఎంతో ఘనంగా. మహిళా మండలి ఆడపడుచులు మరి ఎంతో హ్యాపీగా టర్మినేటర్ 11 మరి షణ్ముఖ అగ్రిటెక్ వారి ఉత్పాదనలో నాణ్యమైనటువంటి ఉత్పాదన టర్మినేటర్ 11 మీరు చూస్తూ ఉన్నారు. ఇక్కడ ఎమ్మిగనూరు ప్రాంతంలో ఎన్నో 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 ఉపయోగించారు. ఘనంగా ముందుకు తీసుకెళ్తున్నారు. 6 నిమిషాల 25 సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి. 4వ స్థానానికి 39 సెకండ్ల వెనకబడి ఉన్నాయి. 5వ స్థానంలో కొనసాగుతున్నటువంటి జత కన్నా 1 సెకండ్ ముందంజలో ఉన్నాయి. 1 సెకండ్ ముందంజలో కొనసాగుతున్నాయి. మరి రావాలి అంటే ఒక డైలాగ్ మరి మా బావగారి కోసం నేను ప్రిపేర్ చేసుకున్నటువంటి డైలాగ్ ఏదో కాదు, చంద్రశేఖర్ గారి కోసం దానవీర స్వరకర్ణ. ఆ రోజుల్లో మరి దానవీర స్వరకర్ణలో నందమూరి తారక రామారావు గారు దుర్యోధనుడిగా వారు పోషించిన పాత్ర ఎంత గొప్పదో మీకు తెలుసు. ఆ డైలాగ్ ఇప్పుడు మీ అందరి ముందు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. దానవీర స్వరకర్ణలో కాదు ఏమంటే ఏమంటివి, ఇది క్షత్ర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాదే, కాదు కాకూడదు, ఇది కుల పరీక్ష. నీ తండ్రి భరద్వాజుని జన్మమిటివి, మట్టి కొండలు పుట్టినవి కదయ్యా, ఈయనదే కులము. ఇంత ఏళ్ళ అశ్వత్పితముడు కొడుకులు పుడుతున్న సంతానముడు శివసముద్రాన్ని గంగా గర్భంలో జరించలేదా, ఈయనదే కులము. నాతో చెప్పించువేమయ్యా, వశిష్ఠుడు ఊర్వశేఖ గంగపుత్రుడు కాదా? నాయన శ్రీయోధన, ఇది ఇలా చెప్తే మహేసభలో పంచవి పంచభద్రుక ఏమేమే నీ మంత్ర తెగదాసము. స్కోర్ ప్లీజ్ చెప్పండి. 5వ రౌండ్ పూర్తి చేసుకున్నాయి. 15 అడుగులు 8 నిమిషాల 4 సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి. 5వ స్థానానికి కూడా 21 సెకండ్ వెనకబడి ఉన్నాయి. మెజార్టీ తగ్గుతుంది. మరి రౌండ్ ఓకే పెంచుకోవాలి మిత్రమా. మరి సేమ్ డైలాగ్ మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన కార్యక్రమంలోకి వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుంది ఏంటి, మరి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి అందరూ కూడా. ఈ రోజు బివి మోహన్ రెడ్డి గారు, కీర్తి శేషుడు బివి మోహన్ రెడ్డి గారు రంగస్థల కళాకారులకు డ్రామా అంటే రాత్రంతలుగా రాసే వాళ్ళు ఆయన పెద్ద ఆయన. ఎందుకంటే మేము అరుగులో దగ్గర ఉండి చూసాం పెద్ద ఆయనను. మరి వారి ఉత్సాహం ఉడకలేస్తుంది. కబడ్డీ వాళ్ళు పైకి వెళ్ళిపోవాలండి, అంటే స్టేజ్ పైకి అందరూ కూడా కబడ్డీ వాళ్ళందరూ కూడా స్టేజ్ పైకి వెళ్ళండి. అన్నయ్య అందరూ కూడా థ్యాంక్ యూ. వెనక వాళ్ళు కబడ్డీ వాళ్ళు కూర్చున్నది, వెనక వాళ్ళు వస్తున్నారు, మీరు వెనక లేస్తే బాగుంటుంది. 9 నిమిషాల 26 సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి. 5వ స్థానంలో కొనసాగుతున్నటువంటి జత కన్నా కూడా 27 సెకండ్లు వెనకబడి ఉన్నాయి. మరి ఈరోజు అదామా క్రాప్ సైన్స్ అదామా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యొక్క సహకారంతో, అలాగే వేదా సీడ్స్, పెరియర్ క్రాప్ సైన్స్, అలాగే షణ్ముఖ అగ్రిటెక్
అలాగే నవరత్న క్రాప్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇవన్నీ కూడా ఎంతో సహకరిస్తూ ముందుకు తీసుకొస్తున్నాయండి. మరి ఇలాంటి కార్యక్రమంలో షణ్ముఖ అగ్రిటెక్ వారి ఉత్పాదనలు తెలివైన రైతు నిర్ణయం, షణ్ముఖ ఉత్పత్తులతో వ్యవసాయం చేయడం, ఇది వారి యొక్క అద్భుతమైనటువంటి నినాదం. అద్భుతంగా ఉంది. ఈనాటి కార్యక్రమంలో కూరగాయల పంటలలో దశల వారికి ఉపయోగించవలసిన షణ్ముఖ అగ్రిటెక్ ఉత్పత్తులు ఎన్నో ఉన్నాయి. అందులో ముఖ్యంగా థ్యాంక్ యూ. మరి హ్యాపీగా ఇందాకనే చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి వాయిస్ అనుసరించి వినిపించమని మా బావ గారు వారి పై నుంచే సైగ చేశారు. ఐదవ స్థానంలో కొనసాగుతున్నటువంటి జత కన్నా 17 సెకండ్లు ముందంజలో ఉన్నాయి. గౌరవనీయ పెద్దలు హోటల్ ఓనర్స్ అసోసియేషన్ గౌరవ పెద్దలు అమరావతి రాముడు సార్ గారు స్వాగతం సుస్వాగతం. అమరావతి రాముడు గారికి వెల్కమ్ సార్, హార్ట్లీ వెల్కమ్ టు యూ. కొంచెం వేరే వాళ్ళని తిప్పండి సార్. దాతలు వస్తారు మా అసోసియేషన్ మనసు పెట్టుకోమా ఒక్కసారి గట్టిగా చెప్పండి ఉంటారండి. అది హ్యాపీగా మూడవ స్థానంలో కొనసాగుతున్నటువంటి జత కన్నా 30 సెకండ్లు వెనకబడి ఉన్నాయి. నాలుగవ స్థానంలో కొనసాగుతున్నటువంటి జత కన్నా 32 సెకండ్లు ముందంజలో ఉన్నాయి. మరి హ్యాపీగా ఈరోజు ఎంతో ఘనంగా మరిన్ని గాడీలు ఈరోజు మన ముందు ఘనంగా జరుగుతూ ఉంది. ఈ చక్కటి కార్యక్రమాలకి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవనీయ పెద్దలు అన్న పిల్లల్ని ఫోటో ఉన్న వాళ్ళని తిప్పేసేయండి అందరినీ కూడా. థ్యాంక్ యూ. ఈ చక్కటి కార్యక్రమంలో ఎంతో ఘనంగా ఎంతో ఉత్సాహంగా అందరూ కూడా మరింత శోభనీయమైన ఈ కార్యక్రమాన్ని ఉత్సాహంగా ఇది టీవీ అడ్డ. అమ్మ మరి ఎంతో మంది ఈ రోజు ఎంతో ఘనంగా కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారండి. ఈ చక్కటి కార్యక్రమంలోని మరి అమ్మవారందరూ కూడా మహిళా మతలు ఆడపడుచులు ఈ రోజు కని విని ఎరగని రీతిలో ఎంతో మంది ఈ కార్యక్రమానికి రావడం ఎంతో ఆనందదాయకం. మరి ఇందాకనే మీ అందరికీ తెలియజేసినట్టుగా 9వ రౌండ్ పూర్తి చేసుకున్నాయి. 2700 అడుగుల దూరాన్ని 14 నిమిషాల 5 సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి. మూడవ స్థానంలో కొనసాగుతున్నటువంటి జత కన్నా 8 సెకండ్లు వెనకబడి ఉన్నాయి. ఆహా వచ్చే రౌండ్ 10వ రౌండ్ మరి. ఆహా
రెడ్డి గారు కొంచెం సార్ దగ్గరికి వెళ్ళి రాష్ట్ర సార్ పిలుస్తున్నారు. పూర్తి చేసుకున్నాయి. 15 నిమిషాల 30 సెకండ్ల పూర్తి చేసుకున్నాయి. మూడవ స్థానంలో కొనసాగుతున్నటువంటి జత కన్నా సరే, రెండవ స్థానంలో కొనసాగుతున్నటువంటి జత కన్నా చెప్పమంటారా? రారా కరెంటు పాస్ కాదా? చెప్పాలా? రెండవ స్థానానికి 30 సెకండ్లు ముందుగా ఉన్నాయి. రెండవ స్థానంలో కొనసాగాలన్నా అంటే చివరికి వెళ్ళాలా, మరలా తిరిగి చివరికి రావాలా, మరలా తిరిగి 50 అడుగులు అవకాశం మెండుగా ఉంది మిత్రమా. ఎంతో ఘనంగా ఎంతో ఉత్సాహంగా వారి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఉన్నారు. బ్రహ్మాండమైనటువంటి ఖాళీ 3 నిమిషాలు. మరి హ్యాపీగా ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ బివి జయనాగేశ్వర రెడ్డి గారు వారి ఆధ్వర్యంలో ఎంతో చక్కగా ఎమ్మెల్యేలు రైతు సంఘం వారందరూ కూడా చిన్న సరే ఇక్కడే వచ్చి చెప్పచ్చు. మరి హ్యాపీగా 11వ రౌండ్ పూర్తి చేసుకున్నాయి. 3,300 అడుగుల దూరాన్ని 17 నిమిషాల 15 సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి. రెండవ స్థానానికి చెప్పు చెప్పాలా? అబ్బా చెప్పు 5 సెకండ్లు ముందుగా ఉన్నాయి. రెండవ స్థానానికి 5 సెకండ్లు ముందంజలో ఉన్నాయి. అయినా సమయం రావాలి మిత్రమా. ఎంతో హ్యాపీగా సమయం మీకు ఆఖరి 2 నిమిషాలు. 2 నిమిషాల ముందు వీరికి చూద్దాం. చివరికి రావాలా? తిరిగి 50 అడుగులు అరించి దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మీ అకౌంట్లోకి 47 రూపాయలు ట్రాన్స్ఫర్. శభాష్. గౌరవ ఎమ్మెల్యే గారు మరి వారి తండ్రి గారు శ్రీ శ్రీ మోహన్ రెడ్డి గారి స్థానికంగా ఈరోజు శ్రీ 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 వెంకటేశ్వర స్వామి గారి శభాష్. సమయం ఆఖరి 1 నిమిషం. 12వ రౌండ్ 18 నిమిషాల 52 సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి. రెండవ స్థానానికి 30 సెకండ్లు ముందంజలో ఉన్నాయి. ఈ రౌండ్లో 50 అడుగులు అరుచుదని లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగవచ్చు. ప్రస్తుతానికి 3వ స్థానంలో కొనసాగుతున్నాయి. సమయం 30 సెకండ్లు. సమయం 20 సెకండ్లు. సమయం పూర్తయిన వీరికి మరి ఈరోజు ఎమ్మెల్యేలు రైతు సంఘం వారు గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ బివి జయనాగేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ చక్కటి కార్యక్రమాన్ని మనందరి కోసం ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ చక్కటి కార్యక్రమంలో గౌరవనీయ పెద్దలు మాజీ మంత్రి వర్యులు కీర్తి శిష్యులు బివి మోహన్ రెడ్డి గారి స్మారకార్థంగా
ఈ కార్యక్రమాన్ని ఎంతో 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 ఉత్సాహవంతంగా ముందుకు తీసుకెళ్ళారు. స్వామి ఆశిస్తున్నట్టు ఎస్ఎస్ఎల్ షేక్ మహమూదా గారు మల్లారం టోల్ మండలం నిండా జిల్లా చెత్త వారు కేటాయించినటువంటి 20 నిమిషాల కాల వ్యవధిలో ఆ జట్ట లాగిన దూరం 12 రౌండ్లు పూర్తి చేసి మరలా తిరిగి 107 అడుగుల 11 నిమిషాల దూరాన్ని లాగడం జరిగింది. అలాగే